హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను స్టిచ్చింగ్ వీడియో ఇదేంటంటే నిన్న పెట్టాను కదండి వీడియో, కటింగ్ వీడియో డీప్ నెక్ ఆ బ్లౌజే ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కొత్తగా నేర్చుకునే వారికైతే ఈజీగా అర్థమయ్యే మెథడ్లో నేను స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ వేసాను, మీది నుంచి అయితే ఇలా లైనింగ్ అయితే వేస్తున్నానండి. ఇది చాలా పల్చగా ఉంది కదా మనకి, ఇది నారాయణ పట్టు క్లాత్. అయితే ఇది కొంచెం జారుతున్నట్టుగా ఉందండి, జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు. మీది నుంచి లైనింగ్ వేసుకొని ఇలా అయితే నేను చెప్పాను కదండి 4 మెంబర్ మీద పెడతాను నేను జాయింట్ చేసేటప్పుడు. ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి మనము. కుట్ట అనేది మనం పాదం మందం అంటే ఒక పాదం అంతే, పాదం వెడల్పుతోని వేసుకోవాలండి లాస్ట్కి. అలా వేసుకున్నప్పుడు మనకి బ్లౌజ్ అంతా కుట్టేటప్పుడు మనం కుట్టిన తర్వాత కూడా కుట్ట అనేది బయటకు అవుపేయకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే చెప్తున్నాను నేను ఇక్కడ. అయితే మనం కుట్టిన తర్వాత మళ్ళీ విప్పేయాల్సిన పని అయితే ఉండదు అన్నట్టు. కుట్టు లాస్ట్కి వేసుకుంటే ఇలా యూజ్ఫుల్ అవుతుంది మనకి. అయితే మొత్తం ఇక్కడ నీట్గా నడుము వరకు అయితే ఇలా కుట్టు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకొని చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ అయితే కట్ చేసుకోవాలి మనము. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నెక్. ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా అస్సలు ఉండొద్దండి మనం కుట్టేటప్పుడు. అస్సలు ఇలాంటి అంటే సైడ్కి క్లాత్ అయితే అస్సలు ఉంచుకోవద్దు, మనకి ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. ఇట్లా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. నీట్గా ఉంటేనే మనకి కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాతనే డాట్స్ అనేది పెడతానండి నేను ఫస్ట్. అంటే బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్స్ రెండు జాయింట్ పెద్దగా అంటే 4 మెంబర్ మీద కుట్టు పెట్టేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చిన్న కుట్టు పెట్టేసుకొని డాట్స్ అనేది పెడతాను, బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా. ఇప్పుడు ఇక్కడ జాయింట్స్ అనేది పడతాయి కదండి, చూడండి ఇలా. ఇది చిన్న కుట్టు పెట్టుకొని మనం 2 నెంబర్ మీద పెట్టాలండి. ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయింట్ చేసేటప్పుడు 4 మెంబర్ మీద పెడతాను నేను. ఇదైతే అందరికీ కాదు, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఇలా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 సైడ్స్ ఇలా వేసుకోవాలి. 2 పార్ట్స్కి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా నేను వేలుతో ఎందుకు అంటున్నానంటే మనకి లేవకుండా ఉంటుంది క్లాత్ అనేది, దానికోసం అయితే వేలుతోని ఇలా అంటే మనకి స్ట్రైట్గా క్లాత్ అయితే అణిగిపోతుంది. ఇలా చూడండి ఓపెన్ చేసుకొని ఇటో సైడ్ అటో సైడ్ ఇలా వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్స్. నేను ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది మీది నుంచి వేస్తున్నాను. ముడత అనేది మనకి అవుపిస్తుంది క్లియర్గా. బ్యాక్ సైడ్ అంత మనకి ముడత అనేది అంత ఏం రాదండి. ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ అయితే నేను ఇలా వేసాను. అంటే కిందంగా లైనింగ్ అవుపిస్తే మాత్రమే ఇలా వేసుకోవాలండి, అన్నిటి గురించి కాదని చెప్పేది. ఇప్పుడు ఇక్కడ కింద లైనింగ్ అవుపిచ్చింది కాబట్టి మనకు అవుపిస్తుంది కదా క్లియర్గా. దానికోసం అయితే మీది నుంచి వేసుకుంటే మనకి ముడత అనేది ఎక్కడున్నా అవుపిస్తుందని దానికోసం అయితే వేసాను నేను. ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్. చూసారా ఇక్కడ అది మనకు క్లియర్గా అవుపిస్తుంది ముడత అనేది రాకుండా. ఇక్కడ చంక దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా వేసుకోవాలి. మనకి అస్సలు రాదు ఫ్రెండ్స్ ముడత అనేది. ఇంకో టిప్ కూడా ఉంది, చెప్తాను అది నెక్స్ట్ వీడియోలో నేను. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ముడత రాకుండా ఎలా కుట్టుకోవాలనేది. ఇప్పుడు చంక దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చూపించాను కదా, అలా కాకుండా ఇంకో టిప్ కూడా ఉంటుంది, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇది కూడా అంతేనండి, మొత్తం సేమ్ యాజిటీగా జాయింట్ చేసుకోవాలి. మనకి లైన్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ అయితే ఇలా చేసుకోవాలి. అయితే వచ్చిందండి ఈ బ్లౌజ్, ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది కానీ డబ్బులు ఫోన్పే చేస్తా అని చెప్పింది. ఇంతవరకు అయితే వేయలేదు, నేను నైట్ వచ్చి తీసుకెళ్ళింది. కానీ నేను చెప్తున్నాను కదండి ఈమె ఇంతే, బ్లౌజులు కుట్టమని అయితే రోజు ఫోన్ చేస్తుంది. మనకి డబ్బులు అడిగేసరికి సమాధానం రాదు ఇక అసలు.
అందుకే ఇంట్రెస్ట్ ఉండదండి నాకు ఈవిడ బ్లౌజులు కుట్టడం అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి ఇలా స్ట్రైట్గా మనకి షోల్డర్ స్ట్రైట్గా పట్టుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. అక్కడ నుంచి వెడల్పు తీసుకొని పొడవు వచ్చేసేయాలి. ఎందుకంటే మాకు చెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా వేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కూడా అంతే, యాజ్ ఈజ్గా మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు అనేది మధ్య నుంచి వేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ముడత రాకుండా. ఇప్పుడు 3 డాట్లు వేసుకున్న తర్వాత నేను ఈ కుట్టు అనేది ఎమ్మడ విప్పేసానండి. ఇట్లా కొంచెం లూజ్ చేసి మనం లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది లూజ్ కుట్టు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి. విప్పేసుకోవాలండి మర్చిపోకుండా, నీట్గా ఉంటుంది. చూడండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి. ఇలా ఇంకో పార్ట్ కూడా అంతేనండి, సేమ్ ఇలాగే వెడల్పుతోని పొడవుతోని తీసుకోవాలి. అయితే చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం తక్కువగా మనం వెడల్పు అనేది తక్కువగా పట్టుకోవాలి, పొడవు తక్కువగా వేయాలి. అలా వేసినప్పుడు షేప్ అనేది వాళ్ళకి సెట్ అయిపోతుంది. అది రావడం అంటే మనకి అందరికీ ఒకేలాగా ఉండదు కదండి బ్లౌజ్ అనేది. చెస్ట్ని బట్టి మనము బ్లౌజ్ అయితే కుట్టాలి. చూడండి ఇలా నీట్గా వచ్చేసింది. ఇక్కడ కూడా నేను కుట్ట అనేది లాగేసాను. ఇలా వస్తుంది షేపు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు 2 పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా అయితే ఇక్కడ నేను షేప్ పట్టీలు వేస్తున్నాను. ఇప్పుడు షేప్ పట్టీలు వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చూపిస్తాను. షేప్ పట్టీలు ఒకటి అటు అంటే ఒకటి మనకి ఆపోజిట్, ఒకటి మన సైడ్, 2 అట్లా ఉంటేనే కరెక్ట్గా వచ్చేసాయండి. మీరు చూడండి, ఒకటి మనకి ముందు సైడ్ ఉండాలి, ఒకటి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి. అలా ఉంటే అంటే గిత్త మిస్టేక్ లేకుండా వస్తుందండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ ఇది నేను చెప్పేది, అందరికైతే కాదు. ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు కదా. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం షేప్ పట్టీ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా అది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదండి మెయిన్ క్లాత్, అదైతే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ముడత లేకుండా. అంటే ఇది చాలా రోజులు అవుతుంది కదా పక్కకు పెట్టేసి, క్లాత్ అనేది కొంచెం షేప్ పట్ల దగ్గరనే వచ్చింది ముడత అనేది. ఆ క్లాత్ అంతటా అయితే ఏం లేదండి, నీట్గా ఉంది. ఇలా ఇలా పెట్టేసుకొని మనం డాట్ దగ్గర అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు ఫ్రెండ్స్. నేనైతే వేస్తాను ఇలా. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా. చూడండి ఇటు సైడు మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ మీద నుంచి షేప్ పట్టీ అనేది ఇలా పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ లోడింగ్ అయితే వేయట్లేదండి నేను. అంటే షేప్ పట్టీ లోడింగ్ అయితే వేయట్లేదు, నార్మల్గా కుట్టేస్తున్నాను. చూడండి ఇట్లా వస్తుంది నీట్గా, ఇంత బాగా వచ్చింది చూడండి మీరే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏంటంటే మెయిన్ క్లాత్ కొనుక్క రావాలి మనము. ఇప్పుడు పైపింగ్ వేసే క్లాత్ థ్రెడ్ తీసుకురావాలి. అలాగే మనకి ఇచ్చే డబ్బులు వచ్చేసి 150. ఇప్పుడు నేను ఇక్కడ రాసి ఐన్స్ పెట్టాను కదా, దానికి కూడా అంతేనండి, 150 ఇస్తారు. ఇంత డీప్ నెక్కి ఎంత క్లాత్ పడుతుంది, ఎంత థ్రెడ్ పడుతుంది అనేది మీరే గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కుట్టినా కూడా 150 కంటే ఎక్కువ ఇయ్యరు, అది కూడా టైంకి ఇయ్యరు. అలాంటప్పుడు మనకి ఎలా స్టిచ్ చేయాలనిపిస్తుంది మీరే చెప్పండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ ఇచ్చేదాకా కంటిన్యూగా ఫోన్ చేస్తుంది. ఇక బ్లౌజులు తీసుకెళ్ళిందంటే మనకి ఫోన్ ఉండదు, ఏముండదు. ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అయితే ఉండదు. అలాంటి మనిషి. దానికోసం అయితే నేను చెప్తున్నానండి, అందరినీ ఉద్దేశించి కాదు. అంటే వీడి ఒక్కదాని గురించే మాట్లాడుతున్నాను నేను. చూడండి ఇప్పుడు కాజా పట్టీ అయితే ఇలా వేసుకోవాలి. బుక్స్ పట్టీ వేసుకున్నాం కదా, కాజా పట్టీ నేనైతే మీద నుంచి వేస్తానండి. కింది నుంచి అంటే లోపల నుంచి పైకి కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే నాకు ఏంటంటే ఇలా ఫోల్డింగ్ రాదు, పైకి నీట్గా ఉంటుందని నా ఉద్దేశం ఇది. అది కూడా చూపిస్తానండి మీకు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి క్లాత్ అంతా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేయాలి, బయటకు అవుపేయకుండా. మనం ఫస్ట్ కుట్టు వేస్తాం కదండి, ఆ కుట్టు మీద నుంచి రావాలి.
ఈ కుట్ట అనేది ఇలా లాస్ట్కు రావాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. మధ్య నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకొని మనము కాజాలు పెడతాం కదండి, అవి అనేది ఈ ఫస్ట్ కుట్టుకి ఈ సెకండ్ కుట్టుకి మధ్యలో రావాలి మనకి కాజాలు అనేటివి. ఇలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు షోల్డర్, ఇప్పుడు బ్యాక్ సైడ్ వేస్తున్నాను నేను. షోల్డర్ నుంచి సెంటర్ వరకు పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది డాట్ అనేది. ఇలా ఈ డాట్ గురించి చెప్తుంటాను కదా ఫ్రెండ్స్, ఇది నెక్కు దాటి బయటికి వెళ్ళకూడదు. మనకి ఈ డాట్ అనేది నెక్కు లోపలికే ఉండాలి, పొడవు అనేది. ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే మనకి భుజాలు జారకుండా ఉంటాయి. అది కూడా నెక్ సైడే మాత్రమే మనం డౌన్ చేయాలి. మనకి చంక సైడ్ అయితే చేయకూడదు. నెక్ సైడ్ వైపు మాత్రమే మనం డౌన్ చేసుకొని ఒక పావించు చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి, కాజా పట్టి ఉక్స్ పట్టి కొలుస్తున్నాను, అంటే కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉందండి ఉక్స్ పట్టి, అందుకే ఇలా మార్క్ చేయాలి. మనకి ఎంత అయితే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి. మనము మెడపట్టి పెట్టుకోవాలన్నా మెడపట్టి పెట్టుకోవాలన్నా, మనం మెడపట్టి పైపింగ్ వేసుకోవాలన్నా మనకి ఒక పావించు లేదంటే హాఫ్ ఇంచు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఎక్స్ట్రా. అది ఎక్స్ట్రా ఉంటే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్నది మార్క్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. మీకు అప్పుడు ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అస్సలు రాదు ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా మార్క్ చేసుకొని మనం కట్ చేసుకొని కుట్టుకున్నామంటే ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనవి లోతు తీసాం కదా, అక్కడ కూడా లోతు తీసి ఏమవుతుందంటే షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది బాగా వచ్చి కిందికి మనకి ఫ్రంట్ అనేది జారకుండా ముందుకి లాగకుండా ఉంటుందండి. దానికోసం అయితే కట్ చేశాను. అది కూడా నెక్ సైడే కట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ కూడా నెక్ సైడే, చంక భాగం సైడ్ అయితే కాదు. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్, షోల్డర్ దగ్గర మర్చిపోకండి. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుందాం. ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది కదా హ్యాండ్స్కి, అది కట్ చేసుకొని 2 హ్యాండ్స్ అయితే విడగొట్టాలి. మనం విడగొట్టిన తర్వాత ఇక్కడ నేను మెయిన్ క్లాత్కి అయితే ఏం పడట్లేదు జాయింట్స్, లైనింగ్కి అయితే ఏం పడట్లేదు. మెయిన్ క్లాత్కి అయితే కొన్ని జాయింట్స్ అయితే పడతాయండి, చేసుకోవాలి జాయింట్స్ అనేది. ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టి నేనైతే జాయింట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ 2 పైన కొంచెం పావించి ఎందుకు వదిలిపెట్టానంటే మనం ఫోల్డింగ్ చేస్తానండి నేను, దానికోసం అయితే వదిలిపెట్టాను. అంటే ఇక్కడ పైపింగ్ వేయట్లేదు, ఎందుకంటే మనకి రెడ్, నేను వేసేదే రెడ్ కదా, దానికోసం అయితే ఇక్కడ హ్యాండ్స్ మొత్తం రెడ్డే ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్కి వేయట్లేదు, ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ టక్స్ పెట్టాం కదండి, అక్కడ నుంచి అయితే మనం ఇలా ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నా సైడ్ పెట్టుకుంటున్నానండి ఫిల్స్ అనేది నేను. తర్వాత సెంటర్ దగ్గరికి వచ్చినాక, సెంటర్ దగ్గర టక్స్ పెడతాం కదండి, అక్కడ నుంచి అపోజిట్ సైడ్ రావాలి. ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చినా. ఇవి రెడ్ అయ్యేసరికి మీకు క్లియర్గా అవుపేయట్లేదండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చూసారు కదండి. ఇక్కడ కూడా ఈ హ్యాండ్ కూడా నేను అంతే వదిలిపెట్టాను, ఒక ½ ఇంచు అట్లా వదులుకుంటే మనకి పట్టి పెట్టుకుంటేప్పుడు మందంగా రాకుండా నీట్గా ఉంటుందండి. ఇక్కడ చుట్టూ అయితే జాయింట్ ఇలానే చేసుకుని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఫిల్స్ అనేది పెట్టుకోవాలి.
నేర్చుకోండి ఫ్రెండ్స్. కొత్తగా కుట్టేవాళ్ళు మీరు ఈజీగా చూడండి. ఇక్కడ ఫిల్స్ అనేది ఇక్కడ సెంటర్ నుంచి టక్స్ పెట్టాం కదండి, అక్కడ నుంచి మధ్యలో వరకు రాగానే ఉల్టా రావాలి. మనకి ఆపోజిట్ పెట్టుకుంటే ఫిల్స్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు నీట్గా వచ్చేసాయి. మనము ఇక్కడ చూడండి, ఇలా సెంటర్కి చూసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ అయితే పెడుతున్నాను. ఫిల్స్కి మధ్యలో ఒక టక్స్ పెడితే మనకి జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా లోత్ అయితే తీస్తున్నాను ఫ్రంట్ సైడ్. ఇలా దగ్గర మనకి టక్స్ పెట్టుకున్న విధంగా షోల్డర్ మీద కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా క్లాత్ లాగకుండా నీట్గా జాయింట్ అయితే చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మళ్ళీ సెంటర్ నుంచి ఇక్కడ రివర్స్లో రావాలి. అంటే ఒక సైడ్ వేసుకున్నాం కదండి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సైడ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మన లాస్ట్ వరకు కంప్లీట్గా వేసుకోవాలి మొత్తం. ఇలా వేసుకున్నామంటే మనకి ముడత అనేది రాదండి. నేను 2 సైడ్స్ అంటే 2 విధాలుగా జాయింట్ అయితే చేస్తానండి హ్యాండ్స్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇప్పుడు ఇలా నీట్గా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పైపింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక్కడికి నుంచి మనం ఇప్పుడు పైపింగ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ క్లాత్ అనేది నేను ఇది 1 మీటర్ వచ్చేసి ఇది 100 రూపీస్ పడిందండి. ఈ క్లాత్ అనేది తెచ్చి నేనైతే వేస్తాను. అయినా డబ్బులు అయితే మనకి ఇయ్యరండి. ఇలా వేసినా కూడా నేను ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మన సక్సెస్ అనేది అవుతుంది, మనకి గిరాక్ అనేది బాగా వస్తుందని ఆ ఉద్దేశంతోనైతే నేను తెచ్చి కుడతానండి. కానీ వీళ్ళు మాత్రం అర్థం చేసుకోరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ క్రాస్గా తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ అయితే ఉండాలి వెడల్పు వచ్చేసి. పొడవు అనేది మనకి ఎంత పడితే అంత కట్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రాస్ అనేది ఇలా రావాలి. ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ వస్తే ఈజీగా పైపింగ్ వేసుకోనికైతే ఉంటుంది. ఈ పీస్లు అనేది మొత్తం జాయింట్ చేసుకోవాలి. నేను ఇందాక చూపించిన విధంగా మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనకి ఒక పీస్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. మనకి ఎక్కడ వంకలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు మనకి పైపింగ్ కూడా మెడపట్టైనా ఏదైనా సరే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ జాయింట్ అయితే చేసాం కదా. మనకి నెక్కి సరిపోయినాక మళ్ళీ హ్యాండ్స్ కూడా యూజ్ అవుతాయి. ఇవి ఇలా జాయింట్ చేసుకుంటే పొడవుగా ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదండి, జాయింట్ చేసిన తర్వాత ఆ క్లాత్ అంతా ఇలా కట్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇక్కడ నేను కాజాపట్టి నుంచి వేస్తానండి. ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి. మీకు అవుపిస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ క్లియర్గా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, రిప్లై అయితే ఇస్తాను. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇంకా కొంచెం మోటివేషనల్గా ఉండి వీడియోస్ అయితే తీయాలని అనిపిస్తూ ఉంటుంది కదా, దానికోసం అయితే చెప్తున్నానండి. సరే, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎవరి వీడియో అయినా చూడండి. మీకు ఎవరిది అంటే మాట్లాడే విధానమైనా నెక్స్ట్ చెప్పే విధానమైనా మీకు అర్థమైతేనే కదా మీరు కూడా నేర్చుకునేది. దాన్ని బట్టి అయితే మీరు నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే ఎవరి బ్లౌజులు వాళ్ళు కుట్టుకున్నా చాలు ఫ్రెండ్స్. ఈ రోజులల్లో మరీ గిరాకీ కుట్టాల్సిన పని అయితే లేదు, ఇంటి వరకు కుట్టుకున్నా చాలు కదా.
అదైతే చెప్తున్నాను. మీరు నేర్చుకోండి, కంపల్సరీగా నేర్చుకొని ఉంటే. ఎందుకంటే ఈరోజు మిషన్ అనేది లేకపోతే, ఈ స్టిచ్చింగ్ అనేది నేను నేర్చుకోలేకపోతే నేను కూడా చాలా ఇబ్బందిలో ఉండేదాన్ని. దానికోసం అయితే మరీ చెప్తున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా క్లాత్ మీద పెట్టేసుకొని ఫోల్డింగ్ అయితే చేయాలి ఇలా నీట్గా. మనకి లెఫ్ట్ హ్యాండ్ బాగా యూజ్ అవుతుందండి, పైపింగ్ వేసేటప్పుడైనా మెడపట్టి వేసుకునేటప్పుడైనా మనకి లెఫ్ట్ హ్యాండ్ బాగా పనిచేస్తుంటుంది. చూడండి, నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి రౌండ్గా. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనకి సెట్ చేసేది మొత్తం లెఫ్ట్ హ్యాండేనండి. ఎందుకంటే మనం ఇలా క్లాత్ పట్టుకున్నప్పుడు కింది నుంచి క్లాత్ అనేది లాగాలి, అప్పుడు మనకి రైట్ హ్యాండ్ అయితే పనిచేయదు. ఇవి లెఫ్ట్ హ్యాండ్ అనేది లోపలికి ఇలా క్లాత్ సెట్ చేస్తూ ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ చెప్తున్నాను నేను. కిందంగా వేలు ఉంటుంది కదా మన పెద్ద, అంటే ఏమంటారు, ఈ వేలు అనేది, ఫస్ట్ వేలు అనేది మనకి ఇలా కింద నుంచి సెట్ చేస్తూ ఉంటే క్లాత్ అనేది నీట్గా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనకి పైపింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఎక్కడ ముడత లేకుండా, అంటే క్లాత్ మీద పడకుండా దారం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అలా చేసినప్పుడు. అందుకే చెప్తున్నాను నేను, లెఫ్ట్ హ్యాండ్ అయితే మనకి పైపింగ్ వేసేటప్పుడు, మెడపట్టి వేసేటప్పుడు అయినా బాగా యూజ్ అవుతుంది. ఇలా నీట్గా వేసుకోవాలండి. ఈ 0 సైజ్ ఇది పైపింగ్ వచ్చేసి. 0 సైజ్ పైపింగ్ తీసుకున్నారంటే మీరు ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, ఆల్రెడీ ఒకవేళ మీకు నార్మల్ పాదంతో పైపింగ్ రావడం లేదనుకున్న వాళ్ళైనా సరే ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి మనము. క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా బయటికి రాకుండా పోగులు అనేటివి. చూసారు కదా, ఇలా కదా, ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్గా. కుట్ట అనేది లాస్ట్కి రావాలి ఫ్రెండ్స్, మధ్యకి రావద్దు. అంటే క్లాత్ మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా లాస్ట్కు వస్తేనే మనకి బయటికి అనేది క్లాత్ లేవకుండా నీట్గా ఉంటుంది. లేదంటే మనకి మధ్యలో వేసామంటే కుట్ట అనేది క్లాత్ ఇక్కడ లాస్ట్కి లేసినట్టుగా ఉండి అంత లుక్ అయితే ఉండదు చూడడానికి. ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి, కానీ ఇలా చాలామంది ఇలానే ఇష్టపడతారు. ఎందుకంటే ఎమ్మింగ్ చేస్తే కొంచెం ఊడిపోతుంది అది దారం అనేది, మళ్ళీ క్లాత్ అనేది లేసినట్టుగా ఉంటుంది. ఇలానే మనకి బ్లౌజ్ ఉన్నంత వరకు ఉంటుంది కాబట్టి ఇలా కుట్టు వేసామంటే అస్సలు ఊడదు కదండి మిషన్ కుట్టు. అందుకని ఇదే వేయమంటారు కాబట్టి నేను ఎక్కువ శాతం ఇదే వేస్తానండి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అయిపోయింది పైపింగ్. ఇప్పుడు జాయింట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నడుము సైడు నడుము పట్టి, అంటే నేను పైపింగ్ వేద్దాం అనుకున్నానండి. అయితే నేను ఇక్కడ ఏం వేయట్లేదు, నడుము పట్టి అయితే వేయాలి. నడుము పట్టి కోసం అయితే క్లాత్ అనేది కట్ చేశాను. చూడండి, ఇక్కడ ఈ పీసులు మాత్రమే మిగిలినాయండి ఇందులో, ఎందుకంటే మనకి సరిపోలేదు కదా అస్సలు క్లాత్ అనేది. అయితే ఇందులోనే మనం నడుము పట్టి పీసులు అనేది కట్ చేసుకొని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి లాస్ట్కి అంచులు అనేవి. కరెక్ట్గా ఈ పీసులు అయితే ఒకే మాదిరిగా ఉన్నాయి కదా, ఇవి జాయిన్ చేసుకోవాలి మొత్తము. అయితే నేను ఇక్కడ ఈ లాస్ట్లో మనకి జాయింట్స్ దగ్గర అసలు వీడియో అనేది కట్ అయిపోయిందండి. నేనైతే చూసుకోలేదు, ఎందుకంటే ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియో అనేది కట్ అయిపోయింది. చూసుకోలే అసలు, నేను వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నాను.
ఓన్లీ జాయింట్సే పడలేదండి, మీకు అంతా వచ్చేసింది బ్లౌజ్ అంతా కంప్లీట్గా. ఓన్లీ హ్యాండ్స్ మనకి సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, అవే రాలేదు. ఏమనుకోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.